నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నరాలు తెగే ఉత్కంఠ, అంతకు మించినటువంటి ప్రెషర్, హై ఇంటెన్సిటీ ఇవన్నీ కనిపిస్తాయి ఇండియా వర్సెస్ పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్లో. అయితే T20 మ్యాచ్ యుఎస్లో జరిగినటువంటి ఈ మ్యాచ్లో ఎందుకని అంత లోయెస్ట్ ఎవర్ స్కోర్ వర్సెస్ ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్య స్కోర్ అయింది? దీంతో పాటుగా అసలు లోపం అనేది ఎక్కడ జరిగింది? అక్కడ బ్యాటింగ్ లోపం కనిపించిందా, లేకుంటే స్టేడియంలో పిచ్ లోపం అనేది కనిపించిందా? మనతో పాటుగా ఉన్నారు స్పోర్ట్స్ అనలిస్ట్, క్రికెట్ కామెంటేటర్ వెంకటేష్ గారు. వెంకటేష్ గారు, నమస్కారం అండి. సో లోయెస్ట్ ఎవర్ స్కోర్ అనేది పాకిస్తాన్ మీద జరగడం, ఇండియా చేయడం అనేది ఎందుకు అంత తక్కువ? గెలిచిన దానికంటే కూడా మనం చూసుకుంటే అరే ఇంత తక్కువ స్కోర్ మీద కొట్టారా మన వాళ్ళు అనేది ఎందుకలా? ఇప్పుడు కర్ణుడి చావు కనే కారణాలు ఉన్నట్టు దీనికి కూడా చాలా కారణాలు ఉన్నాయి. నిజమే, లోయెస్ట్ అవర్ పాకిస్తాన్తో మనం ఎన్నో బ్యాటిల్స్ చూసాం. మనదే పై చేయిగా ఉంటూ వచ్చింది లోయెస్ట్ అవర్ స్కోర్. అండ్ పాకిస్తాన్ మన టీంని ఆల్అౌట్ చేయడం, వైట్ బాల్ క్రికెట్లో ఆల్అౌట్ చేయడం కూడా వరల్డ్ కప్స్లో ఇది మొదటిసారి. సో అలాంటి చాలా కొంచెం ఇబ్బందిగా 119 మాత్రమే చేశారు మన వాళ్ళు. 119 అంటే చాలా చిన్న స్కోర్. కానీ గొప్ప విషయం ఏంటంటే దాన్ని డిఫెండ్ చేసుకోగలిగారు. అంత చిన్న స్కోర్ చేసి 6 రన్స్ తేడాతో ఒక టైట్ మ్యాచ్, ఒక థ్రిల్లర్ మ్యాచ్ గెలవడం అంటే దట్ వాజ్ రియలీ వండర్ఫుల్. సో ఇలా ఎప్పుడు జరగలేదు ఇంత మంచి చేజ్. అంటే ఇంత చిన్న స్కోర్ని మనం ఎప్పుడు T20లో ఎప్పుడు డిఫెండ్ చేసుకోలేదు. T20 ఇంటర్నేషనల్లో డిఫెండ్ చేసుకోవడం కాబట్టి పాకిస్తాన్తో హై ప్రెషర్ మ్యాచ్లో అలా ఆడడం. సో మన వాళ్ళు బ్యాటింగ్ ఫెయిల్ అయినప్పటికీ బౌలర్స్ హ్యావ్ కమ్ టు ద పార్టీ. బౌలర్స్ బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యారు. మనకి ఒక అన్ఎక్స్పెక్టెడ్ అండ్ ఇంప్రాబబుల్ విక్టరీ. ఎవరు అనుకోలేదు. మ్యాచ్ చూస్తున్న వాళ్ళలో డైహార్డ్ ఇండియన్ ఫ్యాన్స్ కూడా ఎప్పుడు అనుకోలేదు. ఒకనొక స్టేజ్లో ఆ విన్ ప్రెడిక్టర్ అని చూపిస్తారు మీకు బ్రాడ్కాస్టర్. హీ వాజ్ షోయింగ్ 92% ఫర్ పాకిస్తాన్, 8% ఫర్ ఇండియా. సో ఆ స్టేజ్ నుంచి మనం 92% అంటే అసలు ఆల్మోస్ట్ ఆశలు వదులుకోవడమే. అలాంటి అది ఏఐ బేస్డ్. సో అది ఎంతవరకు యాక్యురేట్ అనేది తర్వాత సంగతి. బట్ స్టిల్ 92% విన్ పర్సంటేజ్ నుంచి, ప్రెడిక్టర్ నుంచి మనం మ్యాచ్ని అట్లా టర్న్ చేయడం అనేది వండర్ఫుల్. అండ్ ఇట్ ఆల్ బిలాంగ్స్ టు బుమ్రా. జస్ప్రీత్ బుమ్రా ఒక అద్భుతమైన బౌలర్. ఎందుకంటే మామూలుగా ఇండియా పాకిస్తాన్ క్లాష్ అనగానే హీరో ఎవరంటే విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ హ్యాస్ బీన్ డూయింగ్ వెల్ ఇన్ ఆల్ ఇండియా పాకిస్తాన్ క్లాషెస్. అది వన్డేస్ కావచ్చు, T20s కావచ్చు. కానీ ఇక్కడ ఈ వరల్డ్ కప్ మ్యాచ్లో విరాట్ కోహ్లీ ఫెయిల్ అయ్యాడు ఫర్ ఎ చేంజ్. బట్ బుమ్రా మనకి ఆ అద్భుతమైన విజయాన్ని అందించాడు. వండర్ఫుల్ బౌలింగ్ పర్ఫార్మెన్స్.